మీ బైబిల్లో 130వ కీర్తన తీయండి. కీర్తన 133వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా, నీవు నన్ను స్కాన్ చేసిన ఎడల నాలో దోషం లేదని ఎవడు చెప్పగలడు? కనిపెట్టి చూస్తే యగాదిగా. నేనంటే కొంతమందిని నాకు సందేహం ఉన్న మనుషుల్ని యగాదిగా చూస్తా, కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తా, పైకి కిందకి 2 సార్లు చూసేటప్పటికి మనుషుడు ఇలా అయిపోతాడు. ఎలా? మెలికలు తిరిగిపోతాడు. ఎందుకు? ఏదో తప్పు లేనుడు ఎలా ఉంటాడు? సింహము వలె ధైర్యంగా నిలబడతాడు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. నీ సంగతి నువ్వు తెలుసుకోలేను అంత పిచ్చోడు ఇంకొకడు లేడండి. నీ స్థితి నీకు తెలియకపోతే నీకంటే అజ్ఞాని దౌర్భాగ్యుడు మరొకడు లేడు. అందరి సంగతులు తెలుసుకోవడంలో ప్రవీణుడైన వాడు తంత్రగాడు, మోసగాడు, అపవాది, సాతాను సంబంధి. తన స్థితిని తాను ఎరిగి తగిన రీతిగా బ్రతికేవాడు క్రీస్తు సంబంధి. మన స్థితిని మనం చూసుకోకుండా దేవుని వాక్యం చెబుతుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఎవరి హృదయమో? అందరిది, నా తప్ప. ఎవరి హృదయమో? నా హృదయము అన్నిటికంటే ఎంత మోసం. నక్క చిత్తులు మారదు అనుకుంటాం, కానీ నక్క కంటే మోసమైంది మన హృదయం. ఎందుకంటే మన హృదయం ఎవరిని మోసం చేస్తుంది? మనల్నే మోసం చేస్తుంది. నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది. అది తెలుసుకోలేకపోతున్నాడు మనుషుడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవడు చూడడానికి ఉంటుందంట. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే తను ఎవరో చూడలేదు అనుకుంటుందంట. పిచ్చిది కాదు. అలాగే మనుషుడు తాను బాగానే ఉన్నాను, తన స్థితిని తాను ఎరగని వాడు తాను అందరి ముందు కూడా బాగున్నాను అనుకునే అజ్ఞానిగా ఉంటాడు. మనుషుల్ని మనం మోసగించవచ్చండి. ఒక మనిషిని చూసినప్పుడు అతని నిజస్థితి ఏంటో మనకు తెలియదండి. కానీ దేవుడు చూస్తే, మనుషుడు పైరూపమును చూచును కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ఆయన నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నీ గుండెల్లో ఉన్నదంతా బయటపడిపోతుంది. నీ సంగతి అంతా తెలిసిపోతుంది. ఇవాళ సంగతి కాదు. నువ్వు ఇప్పుడు సరిగానే ఉన్నావు మీటింగ్లో కూర్చున్నప్పుడు, కానీ నిన్న ఎలా ఉన్నావు? మొన్న ఎలా ఉన్నావు? గత రాత్రి ఎక్కడ ఉన్నావు? బైబిల్లో 139వ కీర్తనలో రాయబడి ఉంది, నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు నడచుట నాకు తెలియదు. పొద్దున్న లేచి మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు, ఎక్కడెక్కడ కూర్చున్నారు చెప్పండి. చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా? అరుగు మీద కూర్చున్నావు, కుర్చీలో కూర్చున్నావు, మంచం మీద కూర్చున్నావు, చేట్ల పక్క దగ్గర కూర్చున్నావు, సిగరెట్ తాగుతూ కూర్చున్నావు, బస్సులో కూర్చున్నావు, ట్రైన్లో కూర్చున్నావు, గుమ్మంలో కూర్చున్నావు. ఏంటండి నువ్వు ఎక్కడెక్కడ కూర్చున్నావో మాట నీ నోటికి రాకమునిపే నీ మాటలన్నీ నాకు తెలుసు. నీ ఆలోచనలు రాకముందే నీ ఆలోచనలన్నీ నాకు తెలుసు. నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాక్కొనగలిగిన వాడెవడు? నేను సమీపము నుండి చూచు దేవుడనా, దూరము నుండి నేను చూడలేనా? నువ్వు చీకటిలోకి వెళ్ళిపోతే నాకు చీకటి కూడా చీకటిగా. మనుషుల్ని మోసగించవచ్చు అండి, చాలా సులభంగా మోసగించవచ్చు. ఇవాళ ఎంతమంది దేని మీద విర్రవీగుతున్నారంటే, నేను మోసగించేశాను, నేను ఎవరికి తెలియకుండా ఈ పని చేసేసాను అని ఎలా ఉన్నారంటే అండి, ఈ రోజున ఒక ఉదాహరణ సింపుల్గా చెప్పాలంటే, ఒక వస్తువును దొంగతనం చేసేసి దాచిపెట్టేసుకొని ఈ వస్తువు నువ్వే దొంగతనం చేశావని వాడిని నిలదీసి
వాడి మీద కేసు పెట్టే మనుషులు ఉన్నారండి ఇప్పుడు, లేరా? అసలు దొంగ ఊరినందరినీ దొంగోళం చేస్తాడంట, వాడు మాత్రం దొంగ ఎవరికి తెలియదు అనుకుంటాడు, నిన్ను పట్టుకుంటాడు. దేవుడు చూస్తున్నాడు. నీవు పరీక్షించి చూసిన ఎడల, ప్రభువా నీ ముందు ఎవడు నిలబడతాడు చూసుకో ప్రభువా, నేను యథార్థంగా ఉన్నాను చూసుకో నాయన, నా ఆలోచనలు సరిగా ఉన్నాయి చూసుకో ప్రభువా, నా బ్రతుకు సరిగా ఉంది చూసుకో నాయన అని ఎవడు చెప్పగలరండి? చెప్పలేం. ఏ భేదముడు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. నీతిమంతుడు ఒక్కడనో లేడు. కానీ దేవుని మందు మనం నిలబడగలం. అయినను అక్కడ చదువుతాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ కలదు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడిని కాను, నువ్వు పరిశుద్ధుడు కావు, మనం ఎవరూ పరిపూర్ణం కాదు. కానీ మనం దేవుని ముందు నిలబడగలిగితే, ఆయన మనల్ని పరీక్షించడానికి అనుమతిస్తే, ఆయన ముఖకాంతిలో మన తప్పులు తెలుసుకుంటే, మన తప్పు కొరకు పశ్చాత్తాపడితే, మన తప్పులు మనం ఒప్పుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయును. ప్రభువా, ఎవడు నీ ముందు నిలబడగలడయ్యా? ఎంతమంది ఈ రోజున ఏదో ఒక దోషం మన జీవితాల్లో ఉందండి. అది దోషం అని మనకు తెలియదు. మనం దేవుని వాక్యం వినే వరకు, ఆయన వాక్యం వెల్లడి ఎగుటుతోడనే వెలుగు కలుగుతుంది. ప్రభువు మాట మనస్సాక్షిని గద్దిస్తుంది. యేసు ప్రభువును అన్యాయపు తీర్పు తీర్చారే కానీ డబ్బులిచ్చి ఆయన మీద నేరం మోపించారంట. ఏంటా నేరము? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడంట. ఎవరికన్నా కాళ్ళను కొట్టాడా? కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, పాపులను క్షమించాడు. ఏ నేరం పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారండి? ఏ నేరం పెట్టి ఆయన్ని దోషిగా నిలబెడతారు? పోడి నిలబెట్టి అన్ని అబద్ధాలు చెప్పిన ఆ న్యాయాధిపతి పిలాతు అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఆయన ఇచ్చిన తీర్పు ఏంటి? ఈయన యందు నాకు ఏ దోషము లేనివాడు, పాపము లేనివాడు, మచ్చ లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నమ్ముతున్నావా? కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు కలిగిన వాడు మానవుడు. అవే స్వభావాలు కలిగిన వాడు దేవుడు ఎలా అవుతాడు? మచ్చునికైనా యేసయ్యలో కామము, క్రోధము, మదము, మత్సరము, లోభము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మాటలలో పరిశుద్ధత, యథార్థత. ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదన్నాడు. బట్టలు పోయి పట్టుకురండియా అని చెప్తే వాళ్ళు యేసుప్రభువుని పట్టుకొని తీసుకెళ్తానికి వచ్చి ఆయన మాటలు వింటూ అలా మర్చిపోయారంటే ఎందుకు వచ్చామన్న సంగతి. ఏమయ్యా యేసుప్రభువుని పట్టు రాకుండా వచ్చారని అడిగితే పరిచయులు, అయ్యా ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడతాం మేము. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటలలో ప్రేమ ఉంది, ఆయన మాటలలో యథార్థత ఉంది, ఆయన మాటలలో స్వచ్ఛత ఉంది. ఆ మాటల ఆధారంగానే ఈనాడు మాలాంటి బోధకులు బోధిస్తున్నామండి. ఇది మా బోధ కాదు, మన యేసయ్య మనకు నేర్పిన మాటల సారం, దేవుని వాక్య సారం మనం వింటున్నాం. వాక్యం వింటుండగానే మన హృదయాలలో పరివర్తన కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, మన స్థితి ఎరుగుతాం, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఈ రోజున పాపం లేదు అనుకుంటున్నావు, పాపం అంటే ఏదో కొన్ని అసహ్యకరమైన పాపాలే అనుకుంటున్నావు. కానీ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళని క్రైస్తవుడు ఏం క్రైస్తవుడు అండి? సంవత్సరానికి 3 సార్లు వెళ్తారంట క్రైస్తవులు. ఎప్పుడు?
పండగలకి. భలే చెప్పావమ్మా, నువ్వు అట్ట కాదుగా. మంచిది. 52 ఆదివారాలు ఉన్నాయండి మనకి, అంతే. మన దేశంలో మన దేశస్తులకు ఉన్న పండగల కంటే తక్కువే చెప్పాలంటే. అంటే పండగ, అంటే పండగ. ఎన్ని పండగలు ఉన్నాయి మన దేశంలో? మనకు పండగలు 3 ఉన్నాయి, 2 ఉన్నాయి అనుకుంటున్నాం కదా. ప్రతి ఆదివారం ఒక పండగ. నాకైతే ఒక పండగే. ఆదివారం వచ్చిందంటే పండగే పండగ. ప్రభు బిడ్డలతో కలవటం, పాటలు పాడుకోవటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం నేర్చుకోవటం, హృదయాలు పంచుకోవటం, ఎంత ఆనందంగా. దేవుని మందిరములకు రమ్మని జడులు పోదుము రమ్మని నాతో చెప్పగా నేను పోదామన్నాను. చక్రవర్తి అయిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న దావీదు అంటున్నాడు, దేవుని మందిరానికి వెళ్తా రావా? దావీదు అంట, నేను రాజునయ్యా, నాకు చాలా పనులున్నాయ్యా అనలేదండి. ఇవాళ మందిరానికి వెళ్దాం రండి అంటే, నువ్వు పో, నాకు చాలా పని ఉంది. వర్క్ ఫ్రమ్ హోము. ఏంటది వర్క్ ఫ్రమ్ హోము? ఏం హోమో ఏం వర్కో, అది ఏం చేస్తున్నాడో కంప్యూటర్లో ఎవరికి తెలియదు. ఏంటంటే గెలుగుతూనే ఉంటారు దాని దగ్గర కూర్చొని. కళ్ళు పాడైపోతున్నాయి, నడువు నొప్పులు, మెడ నొప్పులు. మందిరంలోకి వెళ్ళవయ్యా, నీ రక్తం శుద్ధి అవుతుంది, నీ హృదయం శుద్ధి అవుతుంది, నీ సంపాదన దీవించబడద్ది. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు క్యూమోథెరపీ ఇస్తారు చూడండి క్యాన్సర్ వాళ్ళకి. ఆ క్యూమోథెరపీ ఇస్తే క్యాన్సర్ రోగాలన్నీ చచ్చిపోతాయి. అంటే వెలుగును ప్రవేశింప. దేవుని మందిరంలో మనం కూర్చుంటే దేవుని వెలుగులో మన శరీరంలో ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయండి, ఇన్ఫెక్షన్స్ అన్నీ చచ్చిపోతాయి, నీ రోగాలన్నిటికీ స్వస్థత కలుగుతుంది. నమ్మి చూడు. మందిరానికి క్రమంగా వెళ్ళే వాళ్ళకి అనవసరమైన రోగాలు రావండి. వచ్చినా అవి 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే నేను స్వస్థపరచగా హోవాను నేనే అన్న ప్రభువు ఉన్నాడు. అపవాదికి చోటు ఇయ్యకండి. అనుమానమే పెనుభూతమే పెద్ద దెయ్యం. వ్యభిచారం చేస్తుందని పట్టుకొచ్చావు, మరి నువ్వు ఇంకోటి చేస్తున్నావు. అందుకే దేవుడు నిన్ను పరిశీలిస్తే నాలో దోషం లేదని చెప్పేవాడు ఎవడు లేడు. దేవుడి దృష్టిలోకి వచ్చినప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకోవాలే కానీ ఎదుటివారి తప్పులు పట్టుకొనడం ఎందుకు ప్రయాసపడొద్దు. నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయని వాక్యంలో చెప్పబడుతుందండి. ఇవాళ మనం పక్క వాళ్ళ సంగతి మనకు అక్కర్లేదండి. దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు అని ప్రార్థన చేసేవాడు దావీదు. చిన్న చెడ్డ తలంపు వచ్చినా, చిన్న దురాశ వచ్చినా దాన్ని పట్టుకొని ప్రభా నన్ను క్షమించు, ఈ దురాలోచన నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేసేవాడు పరిశుద్ధుడు అవుతాడండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న పాపి నిలబడగలుగుతాడు. ఇవాళ ఆయన నామంలో నీ పాపమునకు క్షమాపణ ఉంది, నీ పాప స్వభావం నుండి నీకు విడుదల ఉంది. నువ్వు ఆయన ముందు నిలబడి నేను పాపిని అని ఒప్పుకుంటే చాలండి. ఆ సుంకరి దేవాలయంలోనికి వెళ్ళి ఆకాశం వైపు కడుగుతుడకై నువ్వు ధైర్యం చాలక గుండె కొట్టుకోవచ్చు, రొమ్ము కొట్టుకోవచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. బైబిల్లో చెప్పబడుతుంది అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాడండి. ఆచారంగా అలవాటుగా పాపం ఒప్పుకోవటం కాదు, నువ్వు చేసిన తప్పు కొరకు పశ్చాత్తాపడితే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు కలిగినప్పుడు దాన్ని నీవు అనుమతిస్తే, పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేయును. తప్పు చేసినవాడు తప్పు ఒప్పుకోడండి, మొండికెత్తుతాడు మానవుడు. మనం స్వతహాగా మన తప్పు ఒప్పుకో, అది కప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు మన స్థితి, నిజస్థితి మనకు అర్థమవుతుందండి. దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థమవుతుంది, మనం ఎంత పాపులమో అర్థమవుతుంది, మన పాపాన్ని విడిచిపెట్టకపోతే ఎంత భయంకరమైన తీర్పు ఉన్నదో అర్థమవుతుందండి. పాపం ఒప్పుకుంటే క్షమాపణ, కప్పుకుంటే తీర్పు ఉందండి. ఒప్పుకున్న ప్రతి పాపం క్రీస్తు రక్తంలో కడగబడుతుంది. ఒప్పుకొనని ప్రతి పాపము న్యాయ తీర్పుకు నిన్ను తరుముకుంటూ వెళ్తుంది. ఈ రాత్రి ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో.
10 ఆజ్ఞలు ఒక అద్దం లాంటివి. అవి మన సొంత శక్తి ద్వారా మనం నెరవేర్చలేము. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేశాడు యేసు ప్రభు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుడిని ప్రేమించిన వాడికి వేరే దేవుడు ఉండడు, వేరే విగ్రహం ఉండదు. దేవుని నామాన్ని దుఃఖపరచడు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచడు. మొదటి 5 ఆజ్ఞలు దేవునిని ప్రేమించేవాడు నెరవేరుస్తాడండి. పొరుగువారిని మనవలే ప్రేమించినప్పుడు మిగిలిన 5 ఆజ్ఞలు, ఎదుటి వారిని ప్రేమించినప్పుడు వారితో వ్యభిచరించము, వారిని హత్య చేయము, వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పము, వారిని అబద్ధమాడము, వారి ఉన్న వాటిని మనం ఆశించము. ఎందుకంటే ప్రేమ ఇస్తుందే కానీ ఆశించదు. ప్రేమ ఉంటే చాలండి. పాపముతో ఆటలాడకుడే. అపవాది మోసగాడు, వాడు తంత్రగాడు, వాడు మర్యాదస్తుడిగా వచ్చి నీ మీద పెత్తనం చేస్తాడు. పాపాన్ని ద్వేషించమన్నాడు దేవుడు. నీతిని ప్రేమించేవాడు పాపమును ద్వేషించాలి. ఈ భయంకరమైన పాప లోకంలో నీతిగా జీవించేవాడే నిజ క్రైస్తవుడు, పరిశుద్ధంగా జీవించేవాడే క్రైస్తవుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడే నిజ క్రైస్తవుడు. లోకమంతా ఒక రీతిగా పోతుంది, నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడగలగాలి. లోకమంతా వరదలో కొట్టుకుపోతుంది, నువ్వు ఎదురీదాలి. విశాల మార్గంలో పోయేవారు అనేకులు, అది నాశనానికి మార్గం. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి పోరాడండి. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కనుకనే నీవెవరివో నీకు తెలియజేయడానికి, నీ జీవితంలో ఇంకా ఉన్న కల్మషాల నుంచి నిన్ను కడగడానికి నువ్వు ఆయన ముందు నిలబడితే, తండ్రి ఇది నా దోషం, ఇది నా పాపం, నేను శిక్షకు పాత్రుడిని అని నీవు ఆయన ముందు నిలబడితే, నేను నీకు శిక్ష విధించను, నీ శిక్షను నేను భరిస్తాను. నీ పాదములతో చేసిన దోషము కొరకు నా పాదములలో శీలలు కొట్టబడతాయి. అవునండి, మన వ్యసనములు ఆయన భరించాడు, మన దోషములు ఆయన భరించాడు, మన కొరకు ఆయన శాపమయ్యాడు. క్రైస్తవ భక్తి యొక్క సారం ఈనాటి క్రైస్తవులకే అర్థం కావటం లేదు. యేసయ్య చేసిన త్యాగం ఎంత గొప్పదో అర్థం కావటం లేదు. నీ బ్రతుకులో క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే కానీ ఆ పరిశుద్ధత, ఆ ప్రత్యేకత ఎవడు చూడలేకపోతున్నాడు ప్రపంచంలో. అందుకే అందరికీ చులకనైపోతున్నాం మనం ఈ రోజున. నువ్వు ఎలాంటి వాడివైనా, పెద్ద పాపివైనా, చిన్న పాపివైనా, ఎక్కువ చేసినా తక్కువ చేసినా పాపం పాపమే. ఏ పాపమునైనా క్షమించగలిగిన శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎవడు మనకి ఈ లోకంలో పాపాలు క్షమించలేడు. ఎందుకంటే మన పాపానికి పరిహారం ఎవరు చేయలేదు. ఏ దేవుడు అనబడి వాడు చేయలేదు, ఏ మహాత్ముడు అనబడి వాడు చేయలేదు, ఏ గురువు అనేవాడు చేయలేదు. ఎవరు మన కొరకు పాపం రక్తము చిందించలేదు. ఒకవేళ చిందించినా అది నిర్దోషము, నిష్కలంకమైన రక్తం కాదు. యేసుక్రీస్తు ఏకైక దేవుడు. ప్రతి నామము, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి. ప్రతి నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకోవాలని దేవుడి చేత హెచ్చించబడిన వాడు. ఆయన నామాన్ని ధరించాలని చెప్పే నీవు ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా కడగబడని వ్యక్తిగా ఉన్నావా? ఇంకా క్షమించబడని పాపిగా ఉన్నావా? ఈరోజు మీకు చివరి రోజు, దేవుడిచ్చిన చివరి అవకాశం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, వెరీ సింపుల్, దేవా నేను పాపినని యథార్థంగా నీవు ఒప్పుకున్న మరుక్షణంలో నా బిడ్డ నేను క్షమించానని చెప్పడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు మోస్తున్న పాప భారం నుండి నీకు ఒక క్షణంలో విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు విశ్వాసంతో ప్రభువునందు విశ్వాసముతో ప్రార్థిస్తే, నీ పాపములు ఒప్పుకుంటే పవిత్రుడిగా చేయబడి హృదయ శుద్ధిని పొంది ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతాం. యేసయ్యలో ఉన్న మరొక గొప్పతనం సంగతి నేను చెప్పి ముగిస్తున్నా. ఆయన పాపాలు క్షమించేవాడు మాత్రమే కాదు, మరలా పాపము చేయకుండా మనకు శక్తినిచ్చేవాడు. చెప్పండి, ఎంతవరకు చేసిన పాపాలు క్షమిస్తాడు, ఇక మీదట పాపం చేయకుండా ఆయన మనకు బలం ఇస్తాడు. నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం నీకు ఇస్తాను, క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని నేను సృష్టిస్తానన్నాడు. కాబట్టి యేసునందున్నవాడు నూతన సృష్టి.
ఎవడైనా క్రీస్తు యేసునందు నిలబడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తమును క్రొత్తవాయను. నా జీవితంలో పాపం నుంచి విడిపించబడిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పాపం జోలికి పోకుండా, వాటి మీద ఆశ లేకుండా నన్ను విడిపించాడన్న సంగతే కాకుండా, నా కన్నుల ముందు ఆయన వాక్యము వెదలినప్పుడు, ఆయన నామంలో ప్రార్థించినప్పుడు తాగుబోతులు, వ్యభిచారులు, మోసగాడులు, అబద్ధికులు, భ్రష్టులు క్రీస్తు రక్తములో కడగబడి ఈ రోజున ప్రభు సాక్షులుగా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుండి వాళ్ళ పిల్లలుగా ప్రభువును నమ్ముకొని కుటుంబాలుగా రక్షించబడుతున్నారన్న సంగతి నేను కన్నులారా చూస్తున్నానండి. ఈ పరిచర్యలో మీరు రక్షించబడకపోతే మీ బిడ్డలకు అయ్యో, మీ బిడ్డలకు నువ్వు ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా క్రీస్తుని వారికి ఇవ్వకపోతే సున్నే నువ్వు చేసిందంతా, నీ ప్రయాసంతా వ్యర్థమే, నీ బతికే వేస్ట్. నువ్వు బతికేది ఎవరి కోసం అండి? తల్లిదండ్రులు బిడ్డలు ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏమంటారు? బతికేది ఎవరి కోసం చెప్పండి? ఎందుకు అంత కంగారుపడి సంపాదిస్తున్నారు, అంత కష్టపడి సంపాదిస్తున్నారు? బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కదా, బిడ్డల్ని గొప్పవాడిని చేయాలనే కదా. చివరికి నీ బిడ్డలు నరకానికి పంపిస్తే నువ్వు చేసిందంతా ఏముందిక? నీ బిడ్డలను ప్రభు రాజ్య వారసులుగా చేయాలంటే నువ్వు ముందు పశ్చాత్తాపడు. నీ పాపము నీ బిడ్డల మీదలోకి రాకుండా, నీ శాపము నీ బిడ్డల ఒడిలోకి రాకుండా క్రీస్తు రక్తములో నువ్వు కడగబడితే నీ దీవెన నీ బిడ్డలకి ఇస్తారని ప్రభు చెప్తున్నాడండి. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దేవుడు చూసినట్టు మనల్ని మనం చూసుకుంటే, దేవుని అద్దంలో మనం చూసుకుంటే, ఆయన వాక్యంలో మనల్ని చూసుకుంటే, మనలో ఉన్న చిన్నవే అయ్యొచ్చు తలంపులు, ఆలోచనలు, మాటలు. పాపం 3 సంవత్సరాలు అయితే పాపం మర్చిపోతాం మనం, కానీ పాప దోషం పోదండి. క్రీస్తు రక్తంలో కడగబడితేనే పోద్ది. పాపం చేసి స్నానం చేస్తే పోద్ది అనుకుంటున్నారు. పాపం చేసి కొన్ని మంచి కార్యాలు చేస్తే పాపకార్యానికి ప్రతిఫలం పోద్ది అనుకుంటున్నారు. కాదు. యేసుక్రీస్తు రక్తం మాత్రమే పాపానికి పరిహారం జరగాలి. ఆ పరిహారం కలువరి శిలువలో యేసు ప్రభు మన కొరకు జరిగించాడు. దయచేసి లేచి నిలబడి కళ్ళు మూసుకోనండి. ప్రభు మనతో ఈ రాత్రి మనల్ని శుద్ధీకరించబోతున్నాడు. ఆయన దృష్టిని నువ్వు కనబడతావు. ఆయన వైపు చూడు, నీ వైపు చూసే ప్రభు వైపు చూడు. అదే రక్షణ, అదే మారు మనసు, అదే పశ్చాత్తాపానికి మూలం. నీ దృష్టిలో నువ్వు బాగున్నావేమో, దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావో ఈ రాత్రి నుండి నీవు చూసుకో. ఎట్టి పాపినైన నువ్వు క్షమించుటకు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీ పాపమును ఒప్పించు చేస్తుండగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకు, హృదయమును కఠినపరచుకొనకు, పాపమును కప్పుకొనక ఒప్పుకో. నీ రక్తములో నేను కడిగయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానని అయ్యా అని ఒక నిబంధన చేసుకున్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో ఈ సభను ముగించుకోబోతున్నాం. నిజంగా మీ హృదయంలో నేను పాపిని, నేను దోషిని, నేను దేవుడిని దుఃఖపరిచే స్థితిలో ఉన్నానని గ్రహించుకున్నవారు అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నన్ను ఎంతగా ప్రేమించిన యేసయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నా జీవితం నీకు ఇస్తున్నానయ్యా, నా హృదయం నీ ఆలయంగా మార్చుకుంటానయ్యా, నా హృదయంలోకి రాయేసయ్యా, నా జీవితాన్ని నీ సొంతం చేసుకో అయ్యా. నేను నీ సొత్తు కదయ్యా, నువ్వు నన్ను కొన్నావు కదయ్యా, రక్తమిచ్చి కొన్నావు కదయ్యా, నీకోసమే బ్రతుకుతానయ్యా అని నిబంధన చేస్తున్న వారు మీ చేయి ఎత్తే ఉంచండి. చెప్పండి, నోటితో ప్రభుతో చెప్పండి, ప్రభు నేను నీ సొత్తు అయ్యా, నేను పాపం జోలికి ఇక పోనయ్యా, ఇక సాతానుకు నేను చోటు ఇవ్వనయ్యా, నీ మాట చదువుతానయ్యా, నీ వాక్యం వింటానయ్యా, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తానయ్యా, నీ సన్నిధి కోరుకుంటానయ్యా, పరిశుద్ధుడిగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా, ప్రభు బిడ్డగా ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా. ప్రభు నాకు చేత కావటం లేదయ్యా, నాకు చేత కావటం లేదయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నా చేయి పెట్టుకొని నడిపించయ్యా. అడగండి, ప్రభు నీతో ఉంటానంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటున్నాడు, నీ కుడి చేయి పెట్టుకొని నేను నడిపిస్తానంటున్నాడు, నేను మిమ్మల్ని విడవని ఎడబాయనని చెప్పంటున్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు ఈ లోకంలో ఆశపడుతున్నావు? ఈ లోకంలో ఉందంత పెద్ద అన్నాడు పౌలు, ఈ లోకంలో ఉన్నదంత తాత్కాలికమైంది, ఇవన్నీ నిజం కాదు, మాయా. నిజమైన పరలోక రాజ్యం, నిరంతరం ఉండే ఆయన రాజ్యంలో మనం ఉండాలని దేవుడు కోరుతూ భూమికి దిగి వచ్చి శిలువ యాగాన్ని చేసిన యేసయ్యను ప్రేమిద్దాం. యేసు నామములో
నేనే మార్గము, జీవము, సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి అంతకు చేరలేడని ప్రభు చెప్పి ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్య, ఇదిగో నా జీవితం, ఇదిగో నా జీవితం అన్నవారు నోరు తెరిచి గట్టిగా చెప్పండి, ప్రభా నన్ను క్షమించయ్యా. నోరు తెరిచి అందరూ చెప్పండి, మీరు గ్రహించుకొని చెప్పండి. మీ తప్పేదో ఆ విషయం మనసులో చెప్పుకొని చెప్పండి. దేవా, నేను మోసపోయాను, నన్ను మోసగించానయ్యా, క్షమించయ్యా. నేను అబద్ధమాడాను, క్షమించయ్యా. శరీరం ఇచ్చాను, చోటు ఇచ్చాను, క్షమించయ్యా. దొంగగా ఉన్నాను, క్షమించయ్యా. ఈ క్షణం నుండి నీ కొరకే బ్రతుకుతాను ఒక నిబంధన చేసుకోనండి. ఒక గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్ముడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ ఆవరణలో కూడి వచ్చి అర్ధరాత్రి వరకు నీ మాటలు వింటూ మన సాక్షి చేత గద్దించబడుతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. నేను దోషిని, ఒకటి కాకపోతే మరొకటి, ఏదో ఒక పాపానికి స్థలం ఇచ్చిన వ్యక్తిని గ్రహించుకున్న ప్రతి వ్యక్తి, మన సాక్షి చేత గద్దించబడుతున్న ప్రతి వ్యక్తి నీ ముందు నాయన తమ జీవితాలను కొమ్మరించడానికి, తమ హృదయాలు కొమ్మరించడానికి, మన సాక్షి చేత గద్దించబడి వెళ్ళిపోయిన వారి వలె కాక, మన సాక్షి గద్దింపులతో నీ ముందు నిలబడి పశ్చాత్తాపడుతున్నా ఆ స్త్రీ వలె మా తప్పులను ఒప్పుకుంటూ నీ సన్నిధిలో కనిపెడుతున్నామయ్యా. మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడయ్యా, ఒక్కొక్కరితో మాట్లాడేసయ్యా. నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకు నా ప్రాణం ఇచ్చా, నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తున్నానన్న శబ్దం మా చెవుల్లో గిగ్గురుమనాలయ్యా. నీ క్షమాపణ మాకు చాలయ్యా. మా పాప భారం నుంచి మాకు విడుదల కలుగుతుంది, మా సాతాను సంఖ్యల నుంచి మాకు విడుదల కలుగుతుంది. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మాకు అభయం దొరుకుతుందయ్యా. మా భారాన్ని భరించిన యేసయ్యా, మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రభువా, నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా ఉన్న పాప క్షమాపణ ఈ రాత్రి ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించము తండ్రి. లైవ్లో ఉంటూ పశ్చాత్తాపడుతున్న వాడిని కూడా దర్శించము నాయన. పాపిని పరిశుద్ధుడిగా చేసే దేవా, నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసే యేసయ్యా, నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా. త్రాగుడుకు బానిసలైన వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వ్యభిచార కూపములో శరీర ఇచ్చలకు గురైన వారిని ఈ రాత్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధపరుచున్నాము నాయన. వ్యర్థమైన మాటలకు, లోకాశలకు, లోక కార్యాలకు స్థలమిచ్చి దేవుని దుఃఖపరుస్తున్న ప్రతి ఒక్కరిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. పాపం వల్ల తెచ్చుకున్న వ్యాధులు, శ్రమలు, కరువులు, కష్టాలు, ప్రతి విధమైన వేదన, ప్రతి విధమైనటువంటి చిక్కులు, సమస్యల నుండి నీ బిడ్డలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. ఓడిపోయిన శత్రువైన సాతానుకు మేము భయపడక, అపవాదిని ఎదురించుటకు, ప్రభు సాక్షులుగా జీవించుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించము తండ్రి. ఎవ్వరు ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా. ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా. ఇంకా హృదయం కఠినపరచుకుంటున్న వాళ్ళతో మాట్లాడయ్యా. ఇంకా జీవితాన్ని సమర్పించుకుంటున్న వాళ్ళతో మాట్లాడయ్యా. ఈ చివరి క్షణంలో కొరవలో లాగినట్లుగా అటు వాటిని బయటకు లాగుతున్నామయ్యా. బండగుండలను బద్దలు కొట్టిన ఆయన దుష్ట శక్తులను, అంధకార శక్తులను, బలహీనపరచు ఆత్మలను నజరుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ నడి నెత్తి నుండి అరికాలు వరకు ఉజ్జీవించబడాలయ్యా. మా మాటలు, మా ప్రవర్తన, మా జీవితం మారిపోయాలి తండ్రి. ఈ క్షణంలో మార్చినందుకు వందనాలయ్యా. నమ్ముచున్నాము, అవిశ్వాసం లేకుండా మాకు సహాయం చేయము. తిరిగి వెళ్ళిచుండగా నీ సన్నిధినిచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కోర్టు కేసుల్లో చిక్కునున్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా?
కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నింటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా, వివరాలతో పాటు మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద బట్టి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసు.